Gluta Rosa by Prisma's Beauty. ఇక ఇదే సమయంలో కేసీఆర్ ను టార్గెట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 80,000 పుస్తకాలు చదివిన మేధావి మెదడును పురుగు తొలగించిందని ఆయన చెప్పుకొచ్చారు. నిజాం కంటే శ్రీమంతుడు కావాలని కేసీఆర్ అనుకున్నారని సెటైర్ వేశారు. మహారాష్ట్రతో చర్చల కంటే ముందే మేడిగడ్డ వద్ద కట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు ముఖ్యమంత్రి. హరీష్ రావు తప్పు చేశారని పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో చెప్పిందని గుర్తు చేశారు. 2015లో ఆయనకు ఖచ్చితంగా ఎవరో కళ్ళలో వచ్చి ఉంటాడు. ఒకప్పుడు ప్రపంచ దేశాలలో ఆగర్భ శ్రీమంతుడు నిజాం ప్రభు కంటే శ్రీమంతుడు కావాలన్న కోరిక 220 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని హైదరాబాదు రాజ్యాన్ని పరిపాలించిన నిజాం లాగా చంద్రశేఖరరావు గారు, ఆయన కొడుకు, ఆయన మనవడు, ఆయన తర్వాతి తరాలు 200 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించడానికి, ప్రపంచంలో ఆగర్భ శ్రీమంతులు కావడానికి ఒక దురాశతోని దుర్బుద్ధితోని తుమ్మిడేటి దగ్గర నిర్మించాల్సిన ప్రాజెక్టును మేడిగడ్డకు తీసుకొచ్చిండు. మేడిగడ్డకు తీసుకొచ్చి నిర్మించిన ప్రాజెక్టు నాణ్యతా లోపం వల్ల, నిర్వహణ వల్ల కుప్పగూలిపోయింది. కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. ఈ విషయాన్ని సభలో చర్చ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్న అధ్యక్ష.